అయ్యో అక్క, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా ప్రాన్స్ మసాలా కర్రీ చేసేయచ్చు అంటారా? అబ్సల్యూట్లీ ఎస్. హలో అండి, నేను మీ పక్కింటి అమ్మాయి. మరి ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ప్రాన్స్ ని నీట్ గా క్లీన్ చేసుకొని కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ తగినంత వేసుకొని మిక్స్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 30 మినిట్స్ పాటు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో, క్యాష్యూస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయలు, నానబెట్టుకున్న గసగసాలు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ వచ్చే వరకు చాలా మెత్తగా అవ్వాలండి. ఇలా పేస్ట్ పట్టాక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని యాడ్ చేసి 50% ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి. 50% ఫ్రై చేసుకొని సెపరేట్ గా ఒక బౌల్ లో తీసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే బాండిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా, స్పైసెస్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసుకుని ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు తగినంత ఉప్పు, కారం అండ్ పసుపు కూడా వేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అయ్యింది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ ని మొత్తం ఒకసారి కర్రీలోకి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలండి. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కర్రీలోకి యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఆయిల్ సపరేట్ గా వచ్చేంత వరకు మనం కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలండి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీ ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే అని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.